పరమశివుడు తన శరీరమంతా బంగారం ధరించలేదు, వజ్రాలు వైరుధ్యాలు ధరించలేదు. లోకాలన్నింటికీ అధిపతి అయిన మహాదేవుడు తన దేహమంతా కేవలం భస్మాన్ని మాత్రమే ధరించారు. ఎందుకు? ఆ భస్మంలో ఉన్న రహస్యం ఏమిటి? ఈరోజు ఆ అద్భుతమైన భస్మ మహిమ గురించి తెలుసుకోబోతున్నాం. ఒకరోజు పరమశివుడు కైలాసం నుండి ఒక బ్రాహ్మణుడి రూపంలో శ్రీరామచంద్రుని దర్శించడానికి వచ్చారు. ఆ బ్రాహ్మణుడిని చూసిన శ్రీరాముడు వినయంగా, స్వామి, మీ పేరేమిటి? మీరెక్కడ నివసిస్తారు అని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వుతో, నా పేరు శంభుడు, నా నివాసం కైలాసం అని చెప్పాడు. అది విన్న వెంటనే శ్రీరాముడు తన ముందు ఉన్నవారు సాధారణ బ్రాహ్మణుడు కాదని స్వయంగా పరమశివుడేనని గ్రహించాడు. వెంటనే 2 చేతులెత్తి నమస్కరించి, మహాదేవ, విభూతి మహిమను నాకు వివరించండి అని ప్రార్థించాడు శ్రీరామచంద్రుడు. అప్పుడు శివుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. రామ, భస్మం యొక్క మహిమను పూర్తిగా చెప్పడం బ్రహ్మదేవునికైనా సరే సాధ్యం కాదు. ఎలా అంటే బట్ట మీద ఉన్న మురికిని అగ్ని కాల్చివేసినట్లే మన నుదిటిపై బ్రహ్మ రాసిన కఠినమైన విధి వ్రాతలను కూడా మార్చగల శక్తి భస్మానికి ఉంటుంది. విభూతిని 3 గీతలుగా నుదిటిపై ధరించిన వాడు త్రిమూర్తులను తన శరీరంపై ధరించినట్లే. ముఖంపై విభూతి ధరించిన వారికి నోటితో చేసిన పాపాలన్నీ తగ్గుతాయి. తిట్లు, చెడు మాటలు మాట్లాడడం, తినకూడని వాటిని తినడం వంటి దోషాలన్నీ తొలగిపోతాయి. చేతులపై విభూతి ధరించడం వల్ల చేతులతో చేసిన తప్పులు అంటే ఇతరులను కొట్టడం వంటి పాపాలు తగ్గిపోతాయి. హృదయంపై విభూతి ధరించడం వల్ల చెడు ఆలోచనలు, దురుద్దేశాలు వంటివి, మనస్సుతో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. నాభి ప్రాంతంలో విభూతి ధరించడం వల్ల వ్యభిచారం వంటి దోషాలు నశిస్తాయి. శరీర పక్కలపై విభూతి ధరించడం వల్ల పరశ్రీ స్పర్శ వంటి పాపాల ప్రభావం తొలగిపోతుంది. పాపాలను గద్దించి భయపెట్టి దూరం చేసేది కాబట్టి దీనికి భస్మం అనే పేరు వచ్చింది. భస్మాన్ని శరీరానికి పూసుకున్న, దానిపై విశ్రాంతి తీసుకున్న, భక్తితో స్వీకరించిన పాపాలన్నీ భస్మమైపోతాయి. విభూతి ఆయుష్ను పెంచుతుంది. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం కలిగిస్తుంది. పాములు, తేళ్లు వంటి విష జంతువుల దోషాలను తగ్గిస్తుంది. భూతాలు, పిశాచాలు వంటి ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని పరమశివుడే శ్రీరాముడికి చెప్పాడు. వశిష్ఠ మహర్షి వంశంలో ధనంజయుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి 100 మంది భార్యలు, 100 మంది కుమారులు ఉండేవారు. చివరికి తన సంపదంతా తన కుమారులకు సమానంగా పంచి ఇచ్చి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ అతను చనిపోయిన తర్వాత కుమారుల మధ్య అసూయ, దురాశ పెరిగింది. ఒకరి ధనం కోసం మరొకరు ఆశపడుతూ గొడవలు చేసుకునేవారు. వారిలో కరుణుడు అనే ఒక కుమారుడు తన శత్రువులపై విజయం సాధించాలని సంకల్పించాడు. అందుకోసం గంగా నది తీరానికి వెళ్ళి స్నానం చేసి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అక్కడ మునులకు సేవలు చేస్తూ భక్తితో జీవిస్తున్నాడు. ఒకరోజు ఒక బ్రాహ్మణుడు నరసింహస్వామికి సమర్పించడానికి ఒక నిమ్మ పండును తీసుకొచ్చి అక్కడ ఉంచాడు. కరుణుడు ఆ నిమ్మ పండును కేవలం వాసన చూశాడు. అది గమనించిన మునులు కోపంతో, నీవు ఈగగా మారిపో అని శపించాడు. కరుణుడు వారి పాదాలపై పడి క్షమించమని వేడుకున్నాడు. అప్పుడు మునులు కరుణించి, నీకు పూర్వజన్మ జ్ఞాపకం ఉంటుందని అనుగ్రహించారు. ఈగ రూపంలో ఉన్న కరుణుడు తన ఇంటికి వెళ్ళి జరిగిన విషయాన్ని తన భార్యకు చెప్పాడు. అతని భార్య మహాపతివ్రత. ఆమె చాలా బాధపడింది ఈ విషయం తెలిసి. కొంతకాలానికి ఈ విషయం తెలుసుకున్న కరుణుడి సోదరులు అతన్ని పట్టుకొని చంపేశారు. ఇప్పుడు అతని భార్య ఆ ఈగ రూపంలో ఉన్నటువంటి శరీరాన్ని తీసుకొని మహాపతివ్రత అయిన అరుంధతి దేవి వద్దకు వెళ్ళి ప్రార్థించింది. ఆమె కరుణతో మృత్యుంజయ మంత్రంతో అభిమంత్రించిన విభూతిని అతనిపై చల్లింది. అద్భుతం జరిగింది. కరుణుడు మళ్ళీ ప్రాణం పొంది బ్రతికాడు. కానీ కొంతకాలానికి అతని దాయాదులు మరొకసారి అతన్ని హత్య చేసి ఇంటి ముందు పడేశారు. అప్పుడు అతని భార్య భర్త మృతదేహాన్ని తీసుకుని అడవిలో తిరుగుతూ సహాయం కోసం వెతుకుతూ ఉంది. అలా వెళుతుండగా దదీచి మహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది. ఆమె జరిగిన విషయమంతా దదీచి మహర్షికి వివరించి చెప్పింది. అప్పుడు దదీచి మహర్షి ఇలా అన్నాడు, ఈ భస్మంతో పరమశివుడు బ్రహ్మహత్య వంటి ఘోర పాపాలను కూడా తొలగించాడు. అదే పవిత్రమైన భస్మాన్ని ఇప్పుడు నీ భర్తపై చల్లుతున్నాను అని చెప్పి విభూతిని కరుణుడిపై చల్లాడు. వెంటనే కరుణుడు శాప విముక్తుడే మళ్ళీ జీవించాడు. ఈ అద్భుతాన్ని చూసి దేవతలు కూడా భస్మ మహిమను ప్రశంసించారు. కరుణుడు మరియు అతని భార్య శుచిస్మిత దదీచి మహర్షిని తన ఇంటికి ఆహ్వానించి భక్తితో భోజనం పెట్టారు. మహర్షి వారిని ఆశీర్వదించి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోయాడు. భస్మాన్ని ఎలా తయారు చేయాలని మీలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. ఆవు పేడతో చేసిన పిడకలను తీసుకొని శతరుద్రియం మంత్రాన్ని జపిస్తూ కాల్చి భస్మాన్ని తయారు చేయాలి. ఆ మంత్రాలు రాకపోతే కనీసం ఓం అని జపిస్తూ భస్మాన్ని ధరించాలి. అది కూడా రాని వారు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ విభూతిని ధరించాలి. అలా ధరించడం అత్యంత శ్రేష్టమని మన పురాణాలలో చెప్పబడింది. భక్తితో ధరించిన విభూతి కేవలం బూడిద మాత్రమే కాదు, అది పరమశివుని కృపకు ప్రతీక. భక్తి, వినయం, పవిత్రమైన మనసుతో విభూతిని ధరించిన వారిని పరమశివుడు ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటాడు. పాపాలను తగ్గించి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేర్చే మహాశక్తి విభూతికి ఉందని
ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. చాలామంది విభూతిని ఒక సంప్రదాయంగా మాత్రమే చూస్తారు. విభూతి అంటే కేవలం ఒక బూడిదే కాదు, అది పరమశివుని అనుగ్రహానికి ప్రతీక, అది వైరాగ్యానికి గుర్తు, జనన మరణ సత్యాన్ని గుర్తు చేసే దివ్య చిహ్నము. ఈ ప్రపంచంలో ఎంతటి చక్రవర్తి అయినా, ఎంతటి ధనవంతుడైనా, ఎంతటి అందగాడైనా చివరికి ఏదో ఒకరోజు భస్మం అయిపోవాల్సిందే. ఈ సత్యాన్ని ప్రతిరోజు మనకు గుర్తు చేసేందుకే మహాదేవుడు భస్మాన్ని ధరించాడు. అందుకే శివుడు మనకు చెప్పే మొదటి పాఠం అహంకారాన్ని వదిలిపెట్టు అని. ప్రతిరోజు మనం స్నానం చేస్తాం, శరీరంపై ఉన్న మురికిని తొలగిస్తాం, కానీ మన మనసులోని పేరుకుపోయిన చెడు ఆలోచనలను ఎలా తొలగించాలి? అందుకే మన ఋషులు మహర్షులు భస్మధారణ అనే ఒక మహా సంప్రదాయాన్ని మనకు ఇచ్చారు. చాలామందికి ఒక సందేహం ఉంటుంది, స్నానం చేయకుండా విభూతి పెట్టుకోవచ్చా అని. శాస్త్రం ఏం చెబుతుందంటే, అత్యవసరంగా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, స్నానం చేయలేని పరిస్థితి ఉంటే పొడి విభూతిని నుదుటిపై ధరించవచ్చు. ఎందుకంటే స్నానం చేయని శరీరానికి ఒక రక్షణ కావాలి. ఆ రక్షణ కవచమే విభూతి. విభూతి కేవలం శరీరంపై పెట్టుకునేది కాదు, అది మనలోని దైవ భావాన్ని మేల్కొల్పేది. ఇంకో విషయం తెలుసా? విభూతి పెట్టుకునే వారంతా శైవులు మాత్రమే కాదు. విభూతి వేదాలు చెప్పిన పవిత్ర ఆచారం. స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, వృద్ధులు, భగవంతుని మీద భక్తి ఉన్న ఏ ఒక్కరైనా సరే ప్రతి ఒక్కరూ విభూతిని ధరించవచ్చు. ఆది శంకరాచార్యుల వారు కూడా విభూతి ధరించేవారు. కానీ ఆయన కేవలం శివభక్తుడు మాత్రమే కాదు, విష్ణు భక్తుడు కూడా. అందుకే విభూతిని ఒక మతానికి, ఒక సంప్రదాయానికి మాత్రమే పరిమితం చేయకూడదు. విభూతి భక్తికి గుర్తు, విభూతి పవిత్రతకు గుర్తు, విభూతి ఈశ్వర స్మరణకు గుర్తు. మన శరీరంలో ఎన్నో చెడు అలవాట్లు ఉంటాయి, ఏది తప్పో తెలుసు, అయినా మానలేకపోతుంటాం. ఎందుకంటే గత జన్మల నుండి వచ్చిన వాసనలు, అలవాట్లు, బలహీనతలు మనల్ని అనుక్షణం వెంబడిస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో భస్మధారణ ఒక ఆధ్యాత్మిక ఆయుధంలో పనిచేస్తుంది. ప్రతిసారి విభూతి పెట్టుకున్నప్పుడు నేను చెడు ఆలోచనలను జయిస్తాను, నేను దైవ మార్గంలో నడుస్తాను అనే సంకల్పంతో విభూతిని ధరించాలి. అందుకే మహర్షులు భస్మాన్ని ఒక పవిత్రమైనదిగా కీర్తించారు. ఇంకొక ముఖ్యమైన విషయం, విభూతిని నిర్లక్ష్యంగా అస్సలు పెట్టుకోకూడదు. భక్తితో, శ్రద్ధతో ఈశ్వరుని స్మరిస్తూ ఓం నమః శివాయ అని జపిస్తూ ధరించాలి. మంత్రాలు తెలియకపోయినా పర్వాలేదు, కనీసం 3 సార్లు శివ 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 అని పలికి విభూతిని ధరించండి. ఎందుకంటే శివ అనే నామమే మంగళం, శివ అనే నామమే క్షేమం, శివ అనే నామమే రక్షణ. ఈ రోజు నుండి విభూతిని కేవలం నుదుటిపై పెట్టుకునే బూడిదగా చూడకండి. అది మీకు రక్షణ ఇచ్చే కవచం, అది మీ మనసును పవిత్రం చేసే ఔషధం లాంటిది, అది ఈశ్వరుణ్ణి గుర్తు చేసే దివ్య ప్రసాదం. భక్తితో ధరించండి, భగవంతుని కృపను పొందండి. విభూతి పరమశివుని కృపకు గుర్తు. విభూతి మనకు వైరాగ్యాన్ని నేర్పే గురువు. విభూతి మనలను ధర్మ మార్గంలో నడిపించే దివ్య చిహ్నం. విభూతి మన అహంకారాన్ని కాల్చివేసే అగ్ని. విభూతి మన జీవితాన్ని పవిత్రం చేసే ప్రసాదం. ప్రతిరోజు భక్తితో విభూతిని ధరించండి, ఆ పరమశివుణ్ణి స్మరించండి. మీ జీవితం శుభమయం కావాలని, ఆ మహాదేవుడి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై, మీ కుటుంబంపై ఉండాలని మనసారా కోరుకుంటూ హరహర మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ ఓం నమః శివాయ అని కమెంట్ చేయండి.